Hello friends, this video is somewhat special compared with the other videos on our channel. ఇంకో న్యూ సిరీస్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో స్టార్ట్ చేసాం. లెర్న్ ఇంగ్లీష్ విత్ ఫన్ అనే టైటిల్తో ఈ సిరీస్లో న్యూస్ పేపర్లో వచ్చే జోక్స్ ఉంటాయి కదా, జోక్స్ అండ్ ఫన్నీ కాన్వర్జేషన్స్ ముఖ్యంగా మన సండే మ్యాగజైన్స్లో వచ్చాయన్నమాట. సో మనకి ఒక సామెత ఉంది కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని. అంటే ప్రేమలో కానీ యుద్ధంలో కానీ గెలవాలంటే ఏం చేసినా రైట్ అని అంటారనమాట. అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవడం అనే యుద్ధంలో గెలవడానికి ఏ అవకాశాన్ని వదలొద్దు, అదేవిధంగా మన ప్రయత్నాలని కొనసాగిద్దాం. ఈ ప్లేలిస్ట్ లో ఫస్ట్ వీడియో కింద లాస్ట్ సండే ఈనాడు పేపర్ లో సండే మ్యాగజైన్ ఉంటుంది కదా, అందులో వచ్చినటువంటి ఒక ఫన్నీ కాన్వర్జేషన్ ని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. ఈ కాన్వర్జేషన్ ఒక తల్లి కూతుళ్ళ మధ్య జరిగింది. టైటిల్ చూద్దాం, ఎంత మంచిదానవమ్మా. ఇక్కడ మంచి అంటే ఇంగ్లీష్ లో గుడ్ అంట, ఎంత అంటే హౌ. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఫేస్ టు ఫేస్ మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తిని యు అని ఇంగ్లీష్ లో అడ్రస్ చేస్తాం కదా. మరి ఉండడం అంటే ఇక్కడ స్టేటస్ గురించి, ఇక్కడ స్టేటస్ గురించి చెప్పడానికి బీ ఫార్మ్స్ వాడతాం. సో యు అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి యుకి బీ ఫార్మ్ ఆర్ అనమాట. మొత్తాన్ని ఈ వర్డ్స్ అన్నింటి ఒక మీనింగ్ఫుల్ ఆర్డర్ లో రాస్తే హౌ గుడ్ యు ఆర్, హౌ గుడ్ యు ఆర్ అని ఆ డైలాగ్ రాయొచ్చు. అదొక ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఆశ్చర్యార్థకంతో కూడినటువంటి వాక్యం అనమాట. అందుకని అక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ ఎండింగ్ తో ఉంది. సో అదే విధంగా మనం పలకాలి కూడా, హౌ గుడ్ యు ఆర్ అని. నెక్స్ట్ లక్కీ. లక్కీ అనే ఒక పాప డైలాగ్ చూస్తే, అమ్మ నేను నాన్నకు బోలెడు డబ్బులు మిగిల్చానమ్మా. ఇక్కడ అమ్మ అంటే మామ్, నేను అంటే ఐ అని రాస్తాం, ఇది సబ్జెక్ట్. మరి సబ్జెక్ట్ తర్వాత వర్బ్ కావాలి కదా. ఇక్కడ జరిగిన పని ఏంటి, మిగిల్చడం. మిగిల్చానమ్మా అంది కదా, అంటే జరిగిపోయింది. జరిగిపోయిన పని మనం సింపుల్ పాస్ట్ లో చెప్పొచ్చు, లేదా పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్పొచ్చు, ఈవెన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ లో కూడా చెప్పొచ్చు. ఆశ్చర్యపోకండి, మీరు విన్నది కరెక్టే. ప్రజెంట్ పర్ఫెక్ట్ లో కూడా జరిగిపోయిన పనులు చెప్పొచ్చు. ఎలాగంటే ఒక పని జరిగిపోయినప్పటికీ దాని యొక్క ఫలితం అనేది, అంటే ఇంపాక్ట్ అనేది ఇంకా ఉందనుకోండి, మనం మాట్లాడేటప్పుడు కూడా అది ఇంకా ఉందనుకోండి, అప్పుడు అలాంటి విషయాలను మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ లో చెప్తాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ మీద మనం కంప్లీట్ వీడియో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియో చేసాం, అది మన ఛానల్లో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఎలా రాయాలి, మిగల్చడం అంటే సేవ్ అంటాం కదా. ఇక్కడ సేవ్ అనే వర్బ్ ని ప్రజెంట్ పర్ఫెక్ట్ లో రాస్తే సబ్జెక్ట్ ఆల్రెడీ ఐ అని తీసుకున్నాం కాబట్టి హ్యావ్ సేవ్డ్ అని రాయాల్సి ఉంటది. ఐ హ్యావ్ సేవ్డ్ అని రాసాం. బోలెడు డబ్బులు. బోలెడు డబ్బులు అంటే అలాట్ ఆఫ్ మనీ. నాన్నకు, నాన్నకు అని కూడా ఉంది కదా, ఇక్కడ మనం ఏం రాయాలి ఇంగ్లీష్ లో, టు డాడ్, టు డాడ్ అని రాయొచ్చు. అదే కాకుండా, అలా కాకుండా కొరకు లేదా కోసం అని ఉందనుకోండి, అంటే నాన్న కొరకు లేదా నాన్న కోసం అని ఉందనుకోండి, అప్పుడు ఫర్ డాడ్ అని రాయాల్సి ఉంటది. ఇప్పుడు మదర్ రియాక్షన్ ఏంటో చూద్దాం. మదర్ రియాక్షన్ ఏంటి, అమ్మ డైలాగ్, నువ్వు మా బంగారం తల్లి, ఇంతకీ ఎలా అంటే ఎలా సేవ్ చేసావు అని అర్థం అనమాట. ఓకే, దీనికి నువ్వు అంటే యు, మా అంటే ఇక్కడ అజ్ అని రాయాల్సి ఉంటది. ఎందుకనంటే అది ఆబ్జెక్టివ్ ప్లేస్ లోకి వెళ్ళిపోద్ది. అక్కడ ఆబ్జెక్టివ్ ప్లేస్ లోకి వెళ్ళిపోద్ది కాబట్టి అక్కడ దాన్ని అజ్ అని రాయాల్సి ఉంటది. ఇక్కడ బంగారం అంటే నిజమైన బంగారం కాదు కదా, కాబట్టి గోల్డ్ అని రాయలేం. ఇక్కడ ఉద్దేశం ఏంటి, ఇక్కడ విలువైన అని చెప్పడానికి ఇలా బంగారం అని అంటూ ఉంటారు. సో దీనికి ప్రెషియస్ అనే ఇంగ్లీష్ వర్డ్ రాయొచ్చు. అంటే ఇక్కడ మొత్తాన్ని రాస్తే యు ఆర్ ప్రెషియస్ టు అస్, అండ్ తల్లి అనే వర్డ్ కూడా ఒకటి ఉన్నట్టుంది అక్కడ. సో తల్లి అంటే డియర్ అని రాయొచ్చు. అంటే టోటల్ గా మనం ఇప్పుడు యు ఆర్ ప్రెషియస్ టు అస్ డియర్ అని రాయొచ్చు అనమాట ఇంగ్లీష్ లో. ఇంకొక వర్డ్ కూడా ఉంది కదా, ఇంతకీ ఎలా అనేది ఉంది కదా ఎక్స్ప్రెషన్, దాన్ని ఇంగ్లీష్ లో హౌ కమ్ అనే ఫ్రేజ్ ని యూజ్ చేస్తారు. ఎందుకంటే రీజన్ ఎలా ఎలా అని అడుగుతాం కదా ఆశ్చర్యంగా, అలాంటి సందర్భాల్లో మనం హౌ కమ్ అని యూజ్ చేస్తాం. మరి దానికి లక్కీ ఏం సమాధానం చెప్పింది, లక్కీ నేను పరీక్షలో పాస్ అయితే సైకిల్ కొనిస్తానన్నారు కదా. ఓకే, ఇక్కడ ఒక పని జరిగితే ఇంకొక పని జరుగుతుంది అని చెప్పడానికి మనం ఇంగ్లీష్ లో కండిషనల్ క్లాజెస్ ని యూజ్ చేయాలి. ఇక్కడ మనకి కండిషన్స్ 4 టైప్స్ లో ఉంటాయి. ఇంగ్లీష్ లో కండిషన్స్ ని 4 వెరైటీస్ లో చెప్తాం. జీరో కండిషన్ అంటారు,
ప్రాబబుల్ కండిషన్ అంటారు, ఇమాజినరీ కండిషన్ అంటారు, అండ్ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అంటారు. ఇలా 4 రకాలుగా కండిషన్స్ ని చెప్తా ఉంటాం. సో వీటన్నింటి గురించి ఇప్పుడు నేను చెప్పబోట్లేదు, కానీ ప్రస్తుతం ఉన్న డైలాగ్ ని ఏ కండిషన్ లో రాయాలో మాత్రం చెప్తా. ఈ కండిషనల్ క్లాసెస్ మీద మీకు కంప్లీట్ వీడియో కావాలనుకున్నారనుకోండి, సో కామెంట్ సెక్షన్ లో ఎస్ అని టైప్ చేయండి. సో త్వరలోనే మీకు వీడియో కూడా చేస్తానన్నమాట. ఇక్కడ నేను పరీక్షలో పాస్ అయితే సైకిల్ కొనిస్తానన్నారు కదా అన్న యొక్క డైలాగ్, ఈ సందర్భాన్ని మనం ఇక్కడ ఇమాజినరీ కండిషన్ లో రాసుకోవచ్చు. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, అది ఇంప్రాబబుల్ కండిషన్ అని కూడా చెప్తారు. జరగడానికి తక్కువ ఆస్కారం ఉన్నాయి, లేదంటే ఊహించుకునే వాటి, అంటే ఇలా ఉంటే బాగుండేది అని ఊహించుకుంటాం కదా, అలాంటి విషయాల్ని మనం ఈ కండిషన్ లో చెప్తారనమాట. అంటే ఇంప్రాబబుల్ లేదా ఇమాజినరీ కండిషన్ లో. ఇక్కడ జరగకపోవడానికి ఏముంది, పాస్ అవ్వడం కష్టమా, సైకిల్ కొనడం మరి కష్టమా? సో 2 ఇంపాసిబుల్ థింగ్స్ ఏం కాదు కదా. మరి ఎవరు కొనిస్తానన్నారో వారు చెప్పినట్లయితే అది ప్రాబబుల్ కండిషన్ అవుతుంది. ఇక్కడ డైలాగ్ చెప్పింది ఎవరు? మీరు చేస్తానన్నారు కదా అని వేరే వ్యక్తి డైలాగ్ ని అసలు ఎవరు చెప్పారో ఆ డైలాగ్ వాళ్ళకి రిమైండ్ చేస్తున్నట్లుగా సెకండ్ పర్సన్ చెప్తా ఉన్నారు. అంటే ఆ విషయం చెప్పిన కాలం గడిచింది కాబట్టి అది ఇప్పుడు ప్రాబబిలిటీ నుంచి ఇంప్రాబబిలిటీలోకి మారిపోయింది అనమాట. సో ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఇంప్రాబబుల్ కండిషన్ రాయడానికి. ఆ స్ట్రక్చర్ లో సెంటెన్స్ రాస్తే మీకు ఈ డైలాగ్ కి కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వచ్చేస్తుంది అనమాట. ఆ స్ట్రక్చర్ ఏంటంటే ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది కండిషన్ ని వాడేటటువంటి స్ట్రక్చర్. అంటే మనం చెప్పే కండిషన్ ఈ స్ట్రక్చర్ లో రాస్తాం. అంటే జరిగే ఫలితం ఎక్కడ రాస్తామంటే సబ్జెక్ట్ ప్లస్ వుడ్ ఆర్ షుడ్ ఆర్ కుడ్ ఆర్ మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ లో జరిగే రిజల్ట్ ని రాస్తాం అనమాట. ఈ స్ట్రక్చర్ ని వాడితే మనం డైలాగ్ ని కంప్లీట్ గా ట్రాన్స్లేట్ చేసేయచ్చు. కండిషనల్ సెంటెన్స్ అంటే కండిషన్ ని ముందు చెప్పొచ్చు, లేదా జరిగిన రిజల్ట్ ని కూడా ముందు చెప్పొచ్చు, ఎలాగైనా రాయొచ్చు. మనకి ఇక్కడ డైలాగ్ లో చూస్తే ఒక ఎక్స్ట్రా వర్డ్ ఉంది, అన్నారు కదా అని. అంటే ఇది కండిషన్ లోకి రాదు, ఈ సెంటెన్స్ మీనింగ్ ని బట్టి వాడుకోవాలన్నమాట. అన్నారు కదా అంటే యూ సెడ్ అని రాయాలి. ఇక్కడ సైకిల్ కొనిస్తానన్నారు అంటే మీరు లేదా నీవు అనే కదా, అంటే యూ సబ్జెక్ట్ వచ్చేసింది. అండ్ వుడ్ గాని షుడ్ గాని కుడ్ గాని మైట్ గాని రాయాలి. ఇక్కడ వుడ్ రాయాలి, యూ సెడ్ యూ వుడ్. అండ్ దాని తర్వాత V1 ఉంది కదా, అంటే ఇక్కడ V1 ఏంటి, వర్బ్ ఏంటి, కొనడం. కొనడాన్ని బై అంటాం. ఏం కొంటా అన్నారు, బై సైకిల్. దాని టోటల్ గా ఏమవుతుంది, యూ సెడ్ యూ వుడ్ బై ఏ బైసైకిల్. మరి కండిషన్ ని చెప్పాలి కదా. ఇప్పుడు ఈ కండిషన్ ఎలా చెప్తామంటే, ఇప్పుడు దానికి ముందు స్ట్రక్చర్ ని రాయాల్సి ఉంటది. కండిషన్ ని ఇఫ్ తో స్టార్ట్ చేస్తాం, తర్వాత సబ్జెక్ట్ ని తీసుకోవాలి. ఇప్పుడు నేను ఉంది కాబట్టి ఐ, తర్వాత V2 రాయాలి, అంటే వర్బ్ ఫాస్ట్ ఫామ్. ఇందులో వర్బ్ ఏంటి, పాస్ అవ్వడం, పాస్డ్. పరీక్షలో అంటే ద ఎగ్జామ్. టోటల్ గా యూ సెడ్ యూ వుడ్ బై ఏ బైసైకిల్ ఇఫ్ ఐ పాస్డ్ ద ఎగ్జామ్. ఓకే, ఇప్పుడు అమ్మ డైలాగ్ ఏంటి, అవును. అవునంటే సింపుల్ గా ఎస్ అని రిప్లై ఇచ్చింది, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లక్కీ డైలాగ్. ఇప్పుడు ఆ డబ్బులు నాన్నకు మిగిలినట్టేనమ్మా. అమ్మ అంటే మామ్ అంట, నాన్న అంటే డాడ్ అంటాం. మిగలడం అంటే ఇక్కడ మీనింగ్ బట్టి చూస్తే ఇక్కడ లెఫ్ట్ ఓవర్ అని రాయాల్సి ఉంటది. ఇప్పుడు అంటే నౌ అంటాం. ఆ డబ్బులు అంటే దట్ మనీ. ఇక్కడ అన్ని వర్డ్స్ ఆర్డర్ లో తీసుకొచ్చేస్తే మామ్ డాడ్ హ్యాస్ దట్ మనీ లెఫ్ట్ ఓవర్ నౌ. అంటే మిగిలిపోవడం అంటే కలిగి ఉండడమే కదా, అందుకే ఇక్కడ హ్యాస్ అని వాడామన్నమాట. ఫైనల్ గా చూస్తే అమ్మ షాక్స్, బేబీ రాక్స్. దట్స్ ఆల్ ఫర్ నౌ. సీ యూ విత్ అనదర్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా. ఇప్పటి వరకు ఓపికతో చూసారంటే అది కూడా ఒక ఎడ్యుకేషనల్ వీడియోని. మీరు ఎంతైనా సిన్సియర్ అండి. సో మీ సిన్సియారిటీ అండ్ డెడికేషన్ కి మంచి రిజల్ట్ రావాలని చెప్పి ఐ ప్రే టు ద గాడ్ your sincerity and dedication must be rewarded. Thank you. See you soon in another video.